పవన్ కళ్యాణ్ విషయంలో తప్పెవరిది? వర్మదా, పవన్ కళ్యాణ్దా? పవన్ కళ్యాణ్ రూట్లో చూసినప్పుడు వాళ్ళ అభిమానుల రూట్లో చూసినప్పుడు వాళ్ళది రైటు, వర్మ అభిమానుల రూట్లో చూసినప్పుడు వాళ్ళది రైటు. సరిగ్గా విశ్లేషిస్తే వర్మ అనేటటువంటి వ్యక్తి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. తను ఒకప్పుడు తెలుగుదేశం టికెట్ ఇవ్వకపోతే రెబల్గా పోటీ చేసి ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వ్యక్తి. అంటే లోకల్గా గట్టి పట్టున్నోడు అన్నది అర్థం. అందుకనే ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చాడు తప్పించి పోలేదు వేరేది ఒకటి. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, వర్మ అండ కోరుకున్నది పవన్ కళ్యాణ్. అక్కడ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ భార్యాభర్తలతో ఆశీస్సులు తీసుకోవడం, ఇదంతా చూసాం పబ్లిక్గా. ఆయన కూడా వాస్తవంగా మొదట ఇబ్బంది పడ్డటువంటి వాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి మనస్ఫూర్తిగా పనిచేసింది చూసాం. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ప్రకటించింది కూడా చూసాం. అంతవరకు చూసినప్పుడు వర్మ ఆస్పెక్ట్లో కరెక్ట్, అతను పట్టున్నటువంటి. అయితే ఒకసారి సింహం అడవిలోకి ఎంటర్ కాకముందు వేరు, సింహాన్ని పిలిచేటటువంటి పులందామా లేకపోతే ఏనుగందామా? వర్మ ఒక ఏనుగు లాంటివాడే అనుకోవాలి. బట్ సింహం అడుగు పెట్టాక ఏనుగు కంటే కూడా సింహం బలమైనట్టు. నేను ఇక్కడ ఏదో తప్పుడు ఏదో ఏ గాడిదలు ఇట్లాంటి మాట్లాడి, ఎందుకంటే అతను అంతమంది ప్రజాదరణ పొందినటువంటి వాడు. బట్ సింహం అడుగుపెట్టింది అక్కడికి. సింహం అడుగుపెట్టిన దానికి ఏనుగు సహకరించింది, ఘన స్వాగతం పలికింది. ఇక అతనికి చాయిస్ ఎందుకు ఉంటుంది? ఏనుగు పక్కన ఉండాల్సిందే కానీ, అంబారీ మోయాల్సిందే కానీ, అక్కడ సింహాన్ని కాదని తను రాజంటే ఒప్పుకోదు, అడవి ఒప్పుకోదు. ఇప్పుడు పిఠాపురం అడవి కాదు, ఒక జనారణ్యం అంటాం, జనంతో ఉన్నటువంటి ప్రదేశం. వర్మ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అణిగి మణిగి ఉండటం లేదా ప్రత్యామ్నాయం చూసుకోవడం. వేరే నియోజకవర్గమా పార్టీతో మాట్లాడుకుని చూసుకోవడం. వర్మకి ఇవాళ ఏదైనా పోస్ట్ ఇస్తే జనసేన ఒడుక్కోరు, వేరే చోట ఇచ్చిన. ఎందుకంటే లోకల్గా ఉండి వర్మ అభిమానులు ఆగలేరు కదా. ఇది ఒక ఆస్పెక్ట్. పవన్ కళ్యాణ్ ఆస్పెక్ట్లో చూస్తే గతంలో గాజువాక, భీమవరం కాపు నియోజకవర్గాలు అక్కడ, కానీ అక్కడ ఓటమి పాలయ్యారు. ఇక్కడ ఈ దఫా వర్మ అండతో గెలిచారు. తన అభిమానులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ చూసిన కంటితో వర్మని చూస్తే, రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే మొట్టబుద్ధేస్తుంది అన్నటువంటి కాన్సెప్ట్ అవుతుంది. అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు, అట్లాంటి ఫీలింగ్ ఉండేటటువంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ ఏం చేయక్కర్లేదు. వర్మకి ఏదైనా పోస్ట్ ఇప్పిచ్చేసేసి ఎమ్మెల్సీ ఇస్తున్నప్పుడు చంద్రబాబు వాగ్దానం చేసి పవన్ కళ్యాణ్ అభిమానులు దృష్టిలో పెట్టుకుని ఇవ్వట్లేదు చంద్రబాబు. ఆయనకి ఓ పదవేదాన్ని ఇప్పించేసి ఆ నియోజకవర్గంలో ఉండటానికి వీల్లేదన్నటువంటి ఒక షరతుని ఆ చంద్రబాబు గారితో మాట్లాడిపించుకోవడం బెటర్. ఇటు తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద సమస్య అయిపోయింది. వర్మకి పార్టీ కార్యకర్తలు అభిమానులు అండగా ఉన్నారు, అధినాయకత్వం ఏమో ఇది చేస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే జనసేన వాళ్ళు అనేక చోట్లన తెలుగుదేశం వాళ్ళ ఫ్లెక్సీలు చించేయడమా, గొడవలు పడ్డమో చేస్తున్నారు. అక్కడంతా కూటమిలో మాకు అన్యాయం జరుగుతుందంటున్నారు. ఇక్కడ కూటమిలో అన్యాయం జరుగుతున్నది వర్మకి వాస్తవంగా చెప్పండి. బట్ అతను ఆక్రోశిస్తే కూడా అతనే తప్పుడోడు అంటున్నారు. ఇది తెలుగుదేశం ఒప్పుకుంటుందా, తప్పు అంటుందా? అధినాయకత్వానికి ఏం అర్థం కావట్లేదు ఇక్కడ ఏం చేయాలని. పవన్ కళ్యాణ్ కావాలి కాబట్టి వర్మ అక్కర్లేదు. అదే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో లాజిక్.